హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చిన్న వీడియో అండి. నా పేరు శ్రవణ్య. నేను క్రోషియా ఆర్టిస్ట్ని. క్రోషియా వర్క్ చేస్తానండి. క్రోషియా వర్క్ అంటే ఉలెన్ తోటి చేసే వర్క్ అండి. కొంతమందికి క్రోషియా వర్క్ అంటే తెలియదు. ఊల్ తోటి ఫ్లవర్స్ మేక్ చేయడము, అందమైన డెకరేషన్స్ చేయడము, అదండి వర్క్. అంటే ఊల్ తోటి పాతకాలంలో చేసినట్టు అల్లికలు కాదండి. జస్ట్ అందంగా మనము ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్గా ఫ్లవర్స్ మేకింగ్ అండ్ బ్యాగ్స్, మనము మన ఇంటికి కావాల్సినవన్నీ ప్లాస్టిక్వి యూజ్ చేయకుండా రీప్లేస్గా మనము ఉలెన్ తోటి మనము తయారు చేసుకోవచ్చు. మన చేతితోటి తయారు చేసుకొని మనం యూనిక్గా ఉంటాయి. డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇంట్లో ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ప్రాబ్లమే లేదు. బోర్ కొట్టి పాడేసినా కూడా అవి రీయూజ్ అవుతాయి, కానీ అవి రీసైకిల్ అవుతాయి, కానీ ఎకో ఫ్రెండ్లీ రీసైకిల్ అవుతాయి, కానీ హార్మ్ఫుల్ అయితే కాదు. ప్లాస్టిక్కి కన్నా 100% ఎకో ఫ్రెండ్లీ. ప్లాస్టిక్ మనకి ఎకో ఫ్రెండ్లీ కాదు. దానివల్ల ఎంత నష్టపడుతున్నామో అందరికీ తెలుసు. ఎకో ఫ్రెండ్లీ ఇవి. ఎవరికన్నా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయండి, యూనిక్గా ఉంటాయి. మన చేతితో తయారు చేసినవి కాబట్టి చాలా స్పెషల్గా తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఒక మిషన్ మీద తయారు చేసిన ఫ్లవర్స్ అయితే జస్ట్ ప్రింటింగ్ చేసేస్తారు, అవన్నీ స్టిచ్ చేసేస్తారు. మిషన్ మీద స్టిచ్ అయిపోతాయి అవన్నీ. ప్లాస్టిక్వి అయితే ఇవి హ్యాండ్మేడ్వి, చేత్తో తయారు చేయాలి. ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తున్న ఫ్లవర్ని నేను జస్ట్ 1 వీక్ చేశానండి. 1 వీక్ ఎందుకు అంత టైం పట్టింది అని అంటే, నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత డైలీ నేను 3 hours కూర్చొని వర్క్ చేస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత కూడా పిల్లలకి చూసుకొని, ఆ తర్వాత మధ్యాహ్నం నిద్రపోకుండా హ్యాపీగా అల్లుకుంటాను. ఈజీగా డైలీ నేను 5 hours కూర్చొని వర్క్ చేస్తాను. అలా మేక్ చేసింది ఒక్కోసారి సరిగ్గా కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. మధ్యలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇలాగా అందువల్ల లేట్ అయిపోతుంది. ఈజీగా నేను డైలీ ఒక 4-5 hours మాత్రం టైం స్పెండ్ చేసి స్టిచ్ చేస్తాను. అందువల్ల ఇవి కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అందువల్లే కాస్ట్ ఎక్కువ చెప్తాము. తర్వాత ఫ్లవర్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదండి సంగతి. ఈరోజు చిన్న మేకింగ్ వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.